అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు ఆ దేశాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించడమేమో గానీ రోజురోజుకు తిరోగమనంలోకి నెడుతున్నాయని అమెరికన్లు వాపోతున్నారు. ఇటీవల వివిధ దేశాలపై సుంకాలు బాధేశారు. దీంతో స్థానికంగా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. సామాన్య అమెరికన్లు నెలసరి జీతాలపై జీవించేవారు ఈ ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయినా ట్రంప్ మాత్రం తను పట్టుకున్న కుందేలుకు మూడు కాలేనని వాదిస్తున్నారు. తాజాగా అమెరికా విద్యారంగంపై కూడా ట్రంప్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఆయన తీసుకున్న వలస విధానం, వీసా విధానంలో తెచ్చిన మార్పులు అమెరికా విద్యారంగాన్ని కుదేలయ్యేలా చేస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం ట్రంప్ నిర్ణయం కారణంగా సుమారు 61,000 కోట్లు నష్టం చవిచూడాల్సి వస్తోందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదం పట్టిస్తున్న ట్రంప్ అన్ని అవకాశాలు స్థానిక అమెరికన్లకే దక్కాలని పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో విదేశీ విద్యను చదువుకునేందుకు అమెరికాకు వచ్చే విద్యార్థులపై అనేక ఆంక్షలు విధించారు. దీంట్లో వీసా, వలస విధానాలను మరింత కఠినతరం చేశారు. ఫలితంగా విదేశీ విద్యార్థులపై ఏదో ఒక కారణం చూపించి కట్టడి చేస్తున్నారు. ఈ ఏడాది 6,000 మంది విద్యార్థులను తిరస్కరించారు. వీరిపై ఉగ్ర సంబంధాలు, ఉగ్రవాద సానుభూతి పరుల ముద్ర వేయడం మరింత వివాదంగా మారింది. ఈ ఏడాది కేవలం 76,000 మంది విద్యార్థులు మాత్రమే విదేశాల నుంచి వచ్చి అమెరికాలో చదువుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 28% తక్కువగా ఉండడం గమనార్హం. భారత విద్యార్థుల విషయానికొస్తే 3,32,000 మంది విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు దరఖాస్తులు చేసుకోగా ట్రంప్ నిర్ణయంతో 46% మంది వెనక్కి తగ్గారు. ఇక చైనాకు చెందిన వారు కూడా 26% మంది ఆగిపోయారు. వాస్తవానికి అమెరికాకు విద్యారంగంలో వస్తున్న ఆదాయాన్ని చూస్తే భారత్, చైనాలే అతిపెద్ద దేశాలు. కానీ ట్రంప్ నిర్ణయంతో విద్యార్థులు వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇలా వరుసగా ఇది 4వసారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు దేశానికి కూడా $7 బిలియన్ ఆర్థిక నష్టం వస్తోందంటున్నారు. ఇక ట్యూషన్ ఫీజుల రూపంలో స్థానిక పాఠశాలలు కూడా 30% మేరకు ఆదాయాన్ని కోల్పోతున్నాయి.